వెంకటగిరి వైసీపీ ఇన్ఛార్జ్ నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి ఆదేశాల మేరకు నెల్లూరు జిల్లా రాపూరు పట్టణంలో వైసీపీ శ్రేణులు చంద్రబాబు వెన్నుపోటుకు 2 ఏళ్లు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. కూటమి మేనిఫెస్టో, సూపర్ 6 పథకాల కరపత్రాలను పార్టీ నేతలు దగ్ధం చేశారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ గత ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. ప్రజల సమస్యలను పక్కనబెట్టి రాజకీయ ప్రయోజనాల కోసమే పాలన సాగిస్తున్నారన్నారు. చంద్రబాబు వెన్నుపోటుతో రాష్ట్ర ప్రజలందరూ అసంతృప్తిలో ఉన్నారన్నారు. రాబోయే ఎన్నికల్లో వైఎస్సార్సీపీ పార్టీ ఘన విజయం సాధిస్తుందని జోసెన్ చెప్పారు. ఈ కార్యక్రమంలో పాపకను మధుసూదన్ రెడ్డి, వైసీపీ మండల అధ్యక్షుడు బొడ్డు మధుసూదన్ రెడ్డి, జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ లక్ష్మీనారాయణరెడ్డి, వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. 2 సంవత్సరాలు అయింది. ఈ 2 సంవత్సరాలకు గాను అప్పుడు ఎలక్షన్ లో ప్రజలకంతా ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేరుస్తామని ప్రజలకు హామీ ఇచ్చారు. ఓటులో ఒక సూపర్ 6 అని 6 హామీలు మాత్రం ప్రధానంగా తీసుకుని ఈ 6 హామీలు ప్రజలకి మేము దగ్గరలోనే ఆ పథకాలన్నీ కూడా అమలు చేస్తామని చెప్పి ఈ పద్ధతికి 2 సంవత్సరాలు అవుతున్నా కానీ ఆ పథకాలన్నీ కూడా తుంగతో దొక్కి వాళ్ళు ప్రభుత్వం మాత్రం ఇప్పటికే ప్రజలను మోసం చేస్తూ కాలం గడిపేస్తుంది. ఇకనైనా జరగబోయే రోజుల్లో కూడా ఈ కూటమి ప్రభుత్వం ఈ మా నిరసన ద్వారా ప్రజలకు అందరికి కూడా ఈ సంక్షేమ పథకాలు మీరు ఏవైతే చెప్పారో అవన్నీ కూడా ప్రజలకు అందేటట్టు చూడాలని కూడా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రోజు 2 సంవత్సరాలకి ఎన్నుకోట దినంగా ప్రకటించడం జరిగింది. ఆ ప్రకటించడంలో కూడా రాష్ట్రం అంతా కూడా అన్ని మండలాల్లో ఈ ఎన్నుకోట దినాన్ని చేయమని చెప్పి మా పార్టీ ఆఫీస్ నుంచి ఆదేశాలు జారీ చేశారు. ఈ ఆదేశాలను మా రామ్కుమార్ రెడ్డి గారు మా మండలంలో మండలాధ్యక్షుడు మధుసూదన్ రెడ్డి గారికి చెప్పడం జరిగింది. ఈ మండలంలో కూడా మీరందరూ కలిసి ఎన్నుకోట దినాన్ని ఈ మండలంలో చేయమని చెప్పేదానికి ఈ పొద్దు మన మండలంలో ఉండే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా కలిసి ఇక్కడ ఈ వాళ్ళు ఇచ్చిన హామీ పత్రాలన్నీ దగ్ధం చేయడం జరిగింది. ఇకనైనా ప్రభుత్వం మారి ఇచ్చిన హామీల్ని తొందరలో నెరవేర్చాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. తెలుగుదేశం కూటమి ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలైంది. కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి మేనిఫెస్టో ఇచ్చిన హామీల్ని ఈనాటికి 90% అమలు చేయలేదు. ఈరోజు 2 సంవత్సరాలైంది. దీన్ని వెన్నుపోటు చిన్నగా వైసీపీ దీన్ని ప్రతి ఒక్క కానీ ఎక్కడైనా ప్రజల్ని వెన్నుపోటు పొడిచి 2 సంవత్సరాల తెలుగుదేశం పార్టీ ఒక్కటి కూడా హామీలను అమలు చేయలేదని ఈరోజు ఆ దినాన్ని మేము వాళ్ళు ఇచ్చిన మేనిఫెస్టో పత్రాలని ఈరోజు మేము లిస్ట్ బొమ్మ దగ్గర చేసాము మేనిఫెస్టోని. ఎందువల్లంటే ప్రజలకి ఒక్క హామీ కూడా అమలు చేయలేదు. కొత్తగా మహిళలకి ఇస్తామన్న పథకం ఆపేశారు, ఇంతవరకు దాన్ని ప్రకటించలేదు. వితంతువులకి ఒక్క వితంతువు కూడా ఈ 2 సంవత్సరాల్లో పెన్షన్ అనేది ఇప్పటికి కూడా ఇవ్వలేదు. వికలాంగులకి 15,000 రూపాయలు పెన్షన్ అన్నారు, ఈనాటికి కూడా వాళ్ళకి కొత్తగా ఒక్కరికి కూడా అమలుపరచలేదు. వాళ్ళ సర్టిఫికేట్ కూడా ఈరోజు మంజూరు చేయలేదు. వాళ్ళు ఇచ్చిన హామీల్లో ఆడబిడ్డ నిధి అన్నారు, అది ఎక్కడా కనపడలేదు. మామూలుగా నిరుద్యోగ వృత్తి అన్నారు, అది కూడా దాఖలాలు లేవు. ఇవన్నీ ఏది అమలు చేయకుండానే మహానాడులో మేము అన్నీ చేసేసాము, మాదంతా అయిపోయింది, మీకంతా ఇచ్చేసామని హామీలు ఏదైతే ఎలక్షన్లో చెప్పిన హామీలనే మహానాడులో కూడా చెప్పినారు. అదే హామీల్ని వల్లించారే కానీ ఎక్కడా కూడా పబ్లిక్లో ఎవరికి కూడా న్యాయం జరగలేదు. అందువలన వైఎస్ఆర్ పార్టీ ఈ దినాన్ని వెన్నుపోటు దినంగా భావించి ప్రతి మండలంలో వాళ్ళ మేనిఫెస్టోని డిమాండ్ చేయమని మాకు ఆదేశం ఇచ్చింది. ప్రజల్లో కూడా పూర్తిగా అందరికీ ఇకనైనా తదుపరి కొద్ది దినాల్లోనైనా ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తారని, దాని ద్వారా మా నిరసన ద్వారా ప్రభుత్వం ముందుకు వచ్చి చేస్తుందని ఆశిస్తూ సెలవు. A new dawn rises in Stonehouse Paid, where dreams take flight and learning finds purpose. Born from the vision of our directors to create a stress-free learning environment where every child grows with confidence, joy and curiosity. A strong IIT and NEET foundation with AI, coding and robotics program, nurturing innovators for tomorrow. A holistic development with discipline, creativity, leadership, an education that shapes character beyond textbooks, an environment where learning is joyful, teachers are mentors, and every student's journey is stress-free.
Viswasai Group of Schools, educating future-ready minds through stress-free education. Now open at Stonehousepet, playgroup to grade 7. A vision of stress-free education from the directors of Viswasai.